మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత 4 రోజులుగా విజయవాడ అంతా కూడా వరద ముంపులో ఉండిపోయింది. ఎక్కడికక్కడ ఏరియాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ముంపుకు గురైపోయినాయి. చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పటికీ కూడా సహాయ చర్యలు పక్క జరుగుతున్నాయి. అయితే ఈరోజు వినాయక చవితి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా వినాయక చవితి వేడుకలను ఘనంగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ విజయవాడలో మాత్రం వినాయక చవితి ఎట్లా చేస్తారని చెప్పి ఒక చర్చ జరిగింది. కానీ ఖచ్చితంగా వినాయక చవితి చేసుకోవాలని విజయవాడ వాసులు నిర్ణయించుకున్నారు. ఈరోజు వరదలు ఉన్నా సరే ఎక్కడికక్కడ అన్ని ఏరియాలను మునిగిపోయినా సరే ఖచ్చితంగా వినాయక చవితి చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వరదలు ఉన్నా సరే వినాయక చవితి ఏర్పాట్లకు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని భవానీపురం జోజీనగర్లో ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ ఒక్కచోటే కాదు, మొత్తం విజయవాడ వ్యాప్తంగా అటు సింగినగర్లో కూడా వినాయక చవితి వేడుకలు సిద్ధం చేస్తున్నారు. చాలామంది ఇళ్లల్లో కూడా అంటే 4 రోజులుగా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. వాళ్ళంతా కూడా నిరాశ్రయులయ్యారు. కానీ వినాయకుడు అంటేనే ఆదిదేవుడు. ఖచ్చితంగా వినాయకుడికి పూజ చేస్తే ఏ పని ప్రారంభించినా ముందు అంతా కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ నమ్మకం ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా వినాయక చవితిని చేసుకోవాలి అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ జోజీనగర్ సంబంధించి వినాయక చవితి వేడుకలు ఘనంగా చేయడానికి సిద్ధం చేశారు. మనం ఒక్కసారి విజువల్స్లో అటు చూస్తే కనుక పెద్ద సెట్ కూడా వేశారు. సెట్ కూడా వేసి వినాయకుడికి విగ్రహం కూడా ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడంతా మనం ఒకసారి చూడొచ్చు. కింద రోడ్డు మీద అంతా కూడా వాటరు నిండిపోయి ఉంది. ఇప్పటికి నిన్నటితో పోలిస్తే ఇప్పటికి చాలా వరకు కూడా నీరంతా కూడా తగ్గిపోయింది. పక్క బుడమేరు కట్టలన్నీ కూడా పూర్తిగా గండ్లన్నీ కూడా ప్రభుత్వం క్లోజ్ చేసిన నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రానికి పరిస్థితులన్నీ కూడా అదుపులోకి వస్తాయి. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ వాటర్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, వరదల్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వీళ్ళంతా కూడా వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూస్తే ఇక్కడ పెద్ద సెట్ వేసి పెద్ద వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇప్పటికే పక్క పూజలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఇందులో ఎలాంటి కష్టకాలంలో కూడా వినాయక చవితి చేసుకోవడానికి వీళ్ళంతా కూడా ఎట్లా సిద్ధమవుతున్నారని ఒకసారి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఏ సంవత్సరంలో కూడా ఇప్పుడు కూడా గతంలో వినాయక చవితి రోజు ఎట్లాంటి వరదలు అనేది చూడలేదు. విజయవాడ వాసులకి ఇదంతా కూడా ఒక కలలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వినాయక చవితి జరిగినా సరే చాలా గ్రాండ్గా చేసుకుంటారు. అందరూ కూడా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలతో అందరూ కూడా కోలాహలంగా 5-6 రోజుల పాటు వినాయక చవితి చేసుకునే సందర్భం కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మనం ఎదురుగా వినాయకుడి విగ్రహం ఇప్పటికి పూజకి సిద్ధం చేస్తున్నారు. కానీ కింద చూడొచ్చు వాటరు అంతా కూడా ఈ మండపం కింద ఏది వరద నీరు అంతా కూడా వచ్చి చేరింది. కానీ వరద నీటిలోనే ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీ నీరు ఇవాళ కాకపోతే రేపు వెళ్ళిపోద్ది. కానీ వినాయక చవితి వస్తే మళ్ళీ ఏడాదికి మళ్ళీ సంవత్సరం పాటు వేచి చూడాలి. కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితి చేసుకుంటాం వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఈ ఫ్రెండ్ సర్కిల్ సంబంధించి కమిటీ సభ్యులు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చేస్తున్నారు? ఇంత వరదలో కూడా వినాయక చవితి చేయడానికి ఎట్లా ఏంటి? మొత్తం ఆయన అసలు యాక్చువల్గా శుభంకి ఆయన ముందు కాబట్టి అండి, ఎన్ని వరదలు వచ్చినా ఏమొచ్చినా సరే ముందు ఆయనకి పూజ చేయాలని చెప్పి, ఏ పనులు అవ్వకపోయినా ముందు ఆయనకి పూజ చేయాలని చెప్పి వాళ్ళ ఫస్ట్ అనుకున్నాం. ఈ 3-4 రోజుల్లో వాటర్ కనుక తగ్గిపోతే ఇంకా మనం అనుకున్నవన్నీ సెట్ చేసి ఆయనకి ఘనంగా పూజలు ఇంకా అందిస్తుంటాం. అంటే రోడ్డు మీద ఇంకా మొత్తం అంతా కూడా వరద నీరు అంతా ఉంది. ఏర్పాట్లకి ఏమైనా అడ్డంకి కదా, ఇది ఎట్లా చేస్తున్నారు? మాకు డెకరేషన్ వాళ్ళు కొంచెం బాగా సహాయం చేశారండి. వాళ్ళు నైట్ అంతా పగలుండి అప్పుడు నైట్ స్టేజ్ బల్ల వేసి మొత్తం మాకు అందరూ సహకరించారు. మా కుర్రోళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరూ సహకరించడం వల్ల మేము ఇవాళ ఆయనకి పూజ చేయగలుగుతున్నాం. నడుము లోతు వరకు నిన్నటి వరకు నీళ్ళు ఉన్నాయి. రాత్రి సెట్ అంతా వేశారండి. ఓన్లీ నైట్ వేశారండి. ఆయన అసలు యాక్చువల్గా ఈ వరద వెళ్ళిపోయిద్ది అనుకున్నాం, మొన్నటి నుంచి అనుకున్నాం. కానీ ఇంకా పెరిగింది. నిన్న పెరగడం వల్ల ఆయన ఏమన్నారంటే, మా డెకరేషన్ ఆయన ఏమన్నారంటే, ఇట్లా స్టేజ్ బల్ల వేస్తాము, మీరు ఇవాళ పూజ చేసుకోండి అన్నాం. కాకపోతే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఈ వరదలోనైనా నుంచొని ఆయనకి ఇవాళ పూజలు మట్టికి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ప్రతి సంవత్సరం చేస్తారా మీరు ఇట్లాగే? ఎప్పుడైనా గతంలో ఇట్లాంటి ఇబ్బందులు వచ్చాయి? ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం మనకు రావటం. ఇన్ని సంవత్సరాలకి అసలు ఇంత నరకం అనేది మేము ఎప్పుడు చూడలేదు.
అసలు పూజ జరుగుద్దా జరగదా అనుకున్నాం. అసలు ఎంత వరద వచ్చినా చేయాలని పట్టుదలగా కూర్చున్నాం అనమాట. మీరు చెప్పండి, అంటే ఎప్పుడు చూడలేదంటున్నారు వరద, ఏ సంవత్సరం కూడా ఎట్లాంటి పరిస్థితులు, కానీ ఈ సంవత్సరం ఇలా వచ్చింది, కానీ వినాయక చవితి మాత్రం గ్రాండ్గా చేయడానికి సిద్ధం చేశారు, ఏం చెప్తారు? అయితే విజయవాడలో క్లీనింగ్ అంతా బాగానే జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా బాగానే జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా మేము దాదాపు చాలామందిని బతిమలాడడం, కాస్త ఈ నీళ్ళు తీపిచ్చే ప్రయత్నం చేయండి, కాస్త మాకు దాదాపు 1,10,00,000 రూపాయలు పెట్టి మేము ఖర్చు పెట్టి ఇదంతా భారీ సెట్టింగ్ చేసాము, కాస్త ఈ నీళ్ళు తీపిచ్చే ప్రయత్నం చేయమని ఎవరిని అడిగినా కానీ చేద్దాం అంటున్నాను, కానీ కార్యకర్తలు ఎవరు దగ్గరికి వచ్చి ఇది క్లీన్ చేయించలేకపోతున్నారు. దానివల్ల మేము కొంచెం కాస్త డల్ అయినా కానీ ఏదైనా కూడా వినాయక నవరాత్రులు అనే ఒక మనసులో ఒక సంకల్పం అనేది పెట్టుకొని ఖచ్చితంగా ఏదేమైనా పిడుగులు పడ్డా, భూకంపం వచ్చినా, ఏదేమైనా కానీ వినాయక నవరాత్రులు చేయాల్సిందే. ఆయన ఎంత పరీక్ష పెట్టినా కానీ ఆ పరీక్షలో మేము నెగ్గుతాం అనేటటువంటి సంకల్ప బలంతో మేము ఇక్కడ కూర్చున్నామండి. ఎన్ని రోజులు చేస్తారు ఈ వేడుకలు, ఏవే కార్యక్రమాలు? 11 రోజులు ఈ కార్యక్రమాలు చేస్తామండి. అసలు లెక్క ప్రకారం అయితే ప్రతి సంవత్సరం ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం, విజయ గణపతి హోమం, డూండి గణపతి హోమం, క్షిప్రప్రసాద గణపతి హోమం, ఇలాగ 11 రోజులు 11 ప్రత్యేక హోమాలు చేసి చివరి రోజు మహాచండీ హోమ కార్యక్రమం చేస్తాం. మహాచండీ హోమ కార్యక్రమం అయిన తర్వాత దాదాపుగా 15,000 మందికి ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 15,000 నుంచి 20,000 మంది లోపు వచ్చారు. ఈ సంవత్సరం ఒక 20,000 మంది పైగా భోజనాలు పెట్టాలని మేము సంకల్పం చేసుకున్నాము. ఇకంతా కర్త కారయేత చైవ ప్రేరకస్య సుకృతం దుకృతం చే చత్వారి సమభాగిన అన్నట్టు, ఎవరు చేసినా కూడా కార్యకర్త చేసినా చేయించకపోయినా, చూసేవాళ్ళు చూసినా చూడకపోయినా ఆ పైన స్వామివారు అనేది చూస్తున్నాడు. ఆయన ఏది చేయాలనుకుంటే అది జరుగుతూ ఉంది. ఆయన మీద మేము భారం వేసినట్టుగా మేము భావిస్తున్నాం. అంటే మొత్తం జోజినగర్ మొత్తం అంతా కూడా వాటర్ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం రేపటి వరకు కూడా వాటర్ ఉంటాయని తెలుస్తుంది. ఎట్లా చేస్తున్నారు, మీకు ఏమైనా ఆటంకాలు ఏమైనా? ఏదేమైనా కానీ ఈ 2-3 రోజుల్లో కనుక వాటర్ అనేది కాస్త తగ్గుమొహం పెడితే మాత్రం మేము మరలా పనులన్నీ కూడా పునరుద్ధరణ చేస్తాము. మేము ఏ సెట్ అయితే మేము వేయాలనుకున్నాము, భారీ కొండలలో విఘ్నేశ్వరుని కూర్చోబెట్టి కింద నదీ ప్రవాహం వెళ్ళేటట్టుగా ఏ సెట్ అయితే మేము వేయాలనుకున్నామో అదే సెక్షన్ని మేము వితిన్ సెకండ్లలో ఒక రోజులోనే కార్యక్రమాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసి ఆ విఘ్నేశ్వరుని మీ అందరికీ చూపించడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ఏదైనా సరే ఖచ్చితంగా వినాయకుడికి పూజ చేయాల్సిందే. అందుకే మేము ఏర్పాట్లన్నీ చేసాం. వరదలన్నింటినీ కూడా లెక్క చేయకుండా అందరూ కూడా ముందుకు వచ్చి సాయం చేసి కష్టపడ్డాము. రాత్రికి రాత్రి సెట్ అంతా వేసి వినాయక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ విగ్రహం కనుక చూస్తే కనుక నిజంగా వినాయకుడు వీళ్ళందరినీ, విజయవాడ వాసులందరినీ కాపాడటానికి పడవలా వచ్చాడా అన్న విధంగా కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగానే ఈ విగ్రహం ఉందని చెప్పాలి. పడవలో వినాయకుడు సముద్రంలో వస్తున్నట్టు కూడా ఇక్కడ సెట్ వేసామని చెప్తున్నారు. ఇదంతా కూడా నిన్న ఒక్క రోజులోనే అంతా కూడా పూర్తి చేసామని చెప్తున్నారు వీళ్ళంతా. ఏదేమైనా సరే ఖచ్చితంగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి, వినాయకుడు అంటేనే ఆది దేవుడు కాబట్టి ఆయనకి పూజ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మరొకసారి ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రావని చెప్తున్నారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని వరదలు వచ్చినా సరే మేము ఖచ్చితంగా వినాయకుడు పూజ చేసి తీరుతామని చెప్పి వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇది ఇక్కడ విజయవాడ జోజినగర్ సంబంధించిన పరిస్థితి వినాయక చవితి గురించి. ప్రస్తుతం మన ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.